హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము బజ్జీ మిక్చర్ చేస్తున్నాం. బజ్జీ మిక్చర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి, వామ్ అండ్ సాల్ట్. ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా అవ్వాలి. ఇలా మిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని మధ్యలోకి ఉంచాలి. ఇలా మిర్చి లోపలికి ఇలా వేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత బజ్జీ మిక్చర్ అన్నాను కదా, శనగపిండి ఇలా కలుపుతున్నారు మా సిస్టర్. మాకైతే అంత సీన్ లేదండి, వంటలు మనకు అంత రావు, మా చెల్లి వాళ్ళే చేస్తారు. ఇలా శనగపిండి, ఉప్పు, వంట సోడా, కొంచెం కారం, అండ్ కొంచెం పసుపు, ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. అండ్ దాంతోపాటు కొంచెం నూనె కూడా వేసుకోవాలండి. ఇలా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకోవాలండి. మనం తినడానికే తప్ప చేయడానికి పనికిరాం అనమాట. మా ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ మా అమ్మగారు చేస్తారు. దాని తర్వాత ఇలా స్నాక్స్ ఐటమ్ అయితే కనుక మా సిస్టర్స్ ఇద్దరు చేస్తారనమాట. జస్ట్ మనం ఇలాగా చూస్తూ ఉంటాం అంతే. ఇలా మనం ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి. ఇలా ఇలా చేసుకొని అలా నూనెలో వేయాలి. ఆయిల్ మాత్రం బాగా వేడవ్వాలండి, లేకపోతే అవ్వదు. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇలా మీరు చేసుకోండి, ట్రై చేయండి, బాగుంటాయి. అలా సరదాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఇలా ఎమ్మి బజ్జీ మిర్చి అయితే రెడీ అయిపోయింది. మీరు తినేయండి, సూపర్ ఉంది నాకైతే. బజ్జీ మిర్చిలోకి ఇలా కార్న్ కూడా తీసుకోవాలన్నమాట. ఇలా పల్లీలు కూడా తీసుకోవాలి బజ్జీ మిక్చర్లోకి. ఇలా బజ్జీల్ని ముక్కలుగా చేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వావ్, ఇలా ఎమ్మి టేస్టీ బజ్జీ మిక్చర్ రెడీ. సూపర్గా ఉంది కదా, మీకు నచ్చిద్ది 100%. మీరు ఇలానే ట్రై చేయండి, నాకైతే నచ్చింది, మస్తుంది, తినేయండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ దగ్గర నుంచి కామెంట్స్ రావట్లా, సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు. ప్లీజ్, నేను మరిన్ని వీడియోస్ కోసం మా నుంచి ఇంకా వీడియోస్ కావాలంటే మాకు ఎంకరేజ్మెంట్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ కావాలి, లైక్స్ కావాలి అండ్ కామెంట్స్ కావాలి. ప్లీజ్. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి Parveen 216. థ్యాంక్ యూ ఆల్.